ఇప్పటి వరకు మనిషి బతకాలంటే ఆహారం, గాలి, నీరు ఇవి ఉంటే చాలు అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారిపోయింది. మనిషి బతకాలంటే కమ్యూనికేషన్, నెట్వర్కింగ్ చాలా అవసరమని ఒక్కరోజు కనుక శాటిలైట్స్ అన్ని ఫెయిల్ అయిపోతే ప్రపంచం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇంటర్నెట్ రాదు, సెల్ ఫోన్లు పనిచేయవు, అసలు ఒక చోటు నుంచి ఒక చోటుకి మొత్తం ఆగిపోద్ది, వరల్డే స్తబ్దంగా మారిపోద్ది అనమాట. అంటే మన జీవనం ఇప్పుడు శాటిలైట్స్ మీద ఆధారపడి ఉంది. అయితే రాను రాను స్పేస్లో చెత్త పెరిగిపోతుంది. స్పేస్ జంక్ లేదా స్పేస్ డెబ్రిస్ అంటాం. భూమి చాలా వేగంగా తిరుగుతుంటుంది, మనకు తెలుసు. భూమి చుట్టూ జంక్ కూడా అలానే తిరుగుతుందంట. అసలు ఈ జంక్ ఎక్కడి నుంచి వస్తుంది? డిస్మాంటిల్ శాటిలైట్స్, ఏదైతే డిస్కార్డెడ్ లాంచ్ వెహికల్స్ ఉన్నాయో, శాటిలైట్స్ ఉన్నాయో, తర్వాత చెత్త ఉందో, ఇదంతా భూమి చుట్టూ పెరిగిపోతుంది. అంటే ప్రతి దేశం పోటీలు పడి మరి శాటిలైట్స్ లాంచ్ చేస్తున్నాయి కదా. సో వీటన్నిటికి సంబంధించి స్పేస్లో సిచ్యువేషన్ ఎలా ఉంది, మనం ఇప్పుడు శాటిలైట్ పంపించాలంటే ఏ డైరెక్షన్లో పంపించాలి, అక్కడ ఏదైనా డిస్కార్డెడ్ వెహికల్ ఉందా, ఇవన్నీ తెలియాలంటే కొత్త పదం ఒకటి వచ్చిందనమాట, స్పేస్ సిచ్యువేషనల్ అనాలిసిస్ అని. స్పేస్లో ఆ పర్టికులర్ పొజిషన్లో పరిస్థితి ఎలా ఉంది, అక్కడ ఏదైనా ఆబ్జెక్ట్ ఉందా, ఇది తెలుసుకోవడాన్ని స్పేస్ సిచ్యువేషన్ అనాలిసిస్ అంటారు. దీనికి సంబంధించి ఇండియాలో ఇప్పటి వరకు పెద్ద ల్యాబొరేటరీస్ లేవు. ఇప్పటి వరకు ఇండియా స్పేస్ సిచ్యువేషన్ అనాలిసిస్ గురించి నాసా వాళ్ళపైన ఎక్కువ డిపెండ్ అయ్యేదన్నమాట. నాసా వాళ్ళది ఒక మిషన్ ఉంది, నోరాడ్ అని, NORAD, నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్. వీళ్ళ దగ్గర నుంచే మనం ఎక్కువ స్పేస్ సిచ్యువేషన్ తెలుసుకుంటూ ఉంటాం. దాంతోపాటు మన శ్రీహరికోటలో కూడా మల్టీ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ రాడార్ ఉంది, దీని ద్వారా తెలుసుకుంటుంటాం. బేసికల్గా స్పేస్ డెబ్రిస్ రిలేటెడ్ అబ్జర్వేటరీ అనేది భారతదేశంలో ఇంతవరకు లేదు. అయితే బెంగళూరు బేస్డ్ కంపెనీ ఒకటి దిగంతర అని చెప్పి స్పేస్ సిచ్యువేషన్ అవేర్నెస్కి సంబంధించి, అంటే స్పేస్లో పరిస్థితి ఎలా ఉందని చెప్పి ఒక కమర్షియల్ ఏజెన్సీ ఒకటి స్టార్ట్ చేస్తుంది అనమాట. ఇది ఒక ల్యాబొరేటరీ ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఎక్కడ అంటే ఉత్తరాఖండ్లో గర్వాల్ హిల్స్లో. అక్కడ స్పేస్ సిచ్యువేషన్ అవేర్నెస్ సంబంధించి ఒక అబ్జర్వేటరీ పెడుతున్నారనమాట. ఇది కమర్షియల్ అబ్జర్వేటరీ, అంటే వాళ్ళకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళు షేర్ చేస్తారు డబ్బులకి. సో దట్స్ గుడ్. అలానే స్పేస్లో ట్రాఫిక్ బాగా పెరిగిపోతుంది. మనం రోడ్ల మీద ట్రాఫిక్ ఎలా పెరిగిపోతుందో, రైల్వే ట్రాఫిక్ ఎలా పెరిగిపోతుందో, ఎయిర్ ట్రాఫిక్ ఎలా పెరిగిపోతుందో, స్పేస్ కూడా అలా పెరిగిపోతుంది అనమాట. సో స్పేస్ సిచ్యువేషన్ అవేర్నెస్ తెలిస్తే కనుక మనం స్పేస్ ట్రాఫిక్ని రెగ్యులేట్ చేయటం, స్పేస్లో మ్యాన్ మేడ్ ఆబ్జెక్ట్స్ అంటే శాటిలైట్స్ డెబ్రిస్ ఎలా ఉందో తెలుసుకోవటం, దాన్ని ట్రాక్ చేయగలగటం, స్పేస్ వెదర్ మానిటరింగ్ అండ్ ఫోర్కాస్ట్ చేయటం, అదేవిధంగా నియర్ ఎర్త్ ఆర్బిట్స్ మానిటరింగ్, అంటే మీటియర్స్ కానీ ఇవన్నీ ఏ విధంగా తిరుగుతున్నాయో, వాటి డైరెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ తెలుసుకోవడాన్నే స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ అంటారనమాట. అయితే స్పేస్కి సంబంధించి, స్పేస్ డెబ్రిస్ సంబంధించి ఆల్రెడీ ఇస్రో వాళ్ళు ప్రాజెక్ట్ నేత్ర అని చెప్పి ఒకటి చేశారు. చాలా పాపులర్, చాలామందికి ఐడియా ఉంటుంది ప్రాజెక్ట్ నేత్ర అని. అంటే నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ అండ్ అనాలిసిస్ అంటాం. నేత్ర ఫుల్ ఫామ్ నెట్వర్క్ ఫర్ స్పేస్ ఆబ్జెక్ట్ ట్రాకింగ్ మరియు అనాలిసిస్ అనమాట. ఇది నియర్ ఎర్త్ ఆర్బిట్ దగ్గర దాదాపు 1500 కిలోమీటర్స్లో ఏం జరుగుతుంది అనేది కనపడుతుంది నేత్ర అనేది. దాంతోపాటు మనం చూస్తే యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు క్లియర్ స్పేస్ 1 అని చెప్పి 2025 ఒక మిషన్ లాంచ్ చేస్తున్నారు స్పేస్ డెబ్రిస్ని క్లీన్ చేయడానికి. అది కూడా ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది మనం చూడాలి. అదేవిధంగా నాసా వాళ్ళది ఇంకో మిషన్ ఉంది, డార్ట్ మిషన్ అని చెప్పి, డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్. ఇవన్నీ కూడా స్పేస్ ప్రోబింగ్ మిషన్సే, అంటే స్పేస్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఇండైరెక్ట్గా డైరెక్ట్గా హెల్ప్ చేస్తాయి. అండ్ భారతదేశంలో మిషన్ శక్తి అని చెప్పి యాంటీ శాటిలైట్ మిషన్ ఉంది. ప్రపంచంలో ఇప్పుడు యాంటీ శాటిలైట్ మిషన్స్ అమెరికా, రష్యా, చైనా, ఇండియా దగ్గరే ఉన్నాయి. అదేవిధంగా స్పేస్ డెబ్రిస్ అంటే మనకి స్పేస్ రాకెట్స్ స్టేజెస్ కనిపెట్టడం, డెడ్ శాటిలైట్ సంబంధించిన అంశాలు, ఇవన్నీ కూడా స్పేస్ డెబ్రిస్లో మనకి పాఠాలేనమాట. సో ఆల్రెడీ మనకి 1967లో అవుటర్ స్పేస్ ట్రీటీ కూడా ఉంది. మొత్తానికి స్పేస్ డెబ్రిస్, స్పేస్ జంక్ అనేది కమింగ్ ఇయర్స్లో పెద్ద ఇష్యూవే కాబోతుంది. అండ్ యూపీఎస్సీ వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా వాట్ ఈజ్ స్పేస్ సిచ్యువేషన్ అనాలిసిస్ అని క్వశ్చన్ రావచ్చు, లేదా మిషన్స్ అన్నిటి మీద నేత్ర అంటే ఏంటి, డార్ట్ మిషన్ అంటే ఏంటి, క్లీన్ స్పేస్ 1 అంటే ఏంటి, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా మనకి రావచ్చు. సో స్పేస్ డెబ్రిస్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి చదవటం మంచిది. అదేవిధంగా అవుటర్ స్పేస్ ట్రీటీలో స్పేస్లో డెబ్రిస్ వేయకూడదు, స్పేస్ని ఎలా వాడుకోవాలి, స్పేస్లో న్యూక్లియర్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్ చేయకూడదు, దీనికి సంబంధించిన చాలా డీటెయిల్స్ ఉన్నాయి. అవుటర్ స్పేస్ ట్రీటీ 1967 కూడా కొంత ఐడియా ఉంటే మంచిది.